సారు కారు కష్టమే. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, తారాస్థాయికి ప్రతిపక్షాల విమర్శలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత మారిన పరిస్థితులు. తెలంగాణ రాజకీయాలలో అపర చాణుక్యుడిగా సీఎం కేసీఆర్కి పేరుంది. ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలను ఆయన ఎప్పటికప్పుడు రచించుకుంటారని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. కేసీఆర్ నాయకత్వంలో అలా ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి 2 సార్లు తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఈసారి అంత ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు టీఆర్ఎస్కి లేవు అనేది రాజకీయ వర్గాల మాట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వెరీ టఫ్ ఫైట్ ఉండబోతుంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణాలలో మార్పులు వచ్చాయి. ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ హుజూరాబాద్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి నల్లేరు మీద నడక కాదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. భూ కబ్జాలు, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి ఆరోపణలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోయారని బాహాటకంగానే కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలుపైన ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు నిరుద్యోగ భృతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దివాలా తీసింది అన్న సంగతి ఉద్యోగులకు వేతనాలు సమయానికి అందకపోవడం ద్వారా స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల జోరు కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీతో పాటు విపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీపై యుద్ధానికి సై అంటున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ ప్రతిపక్షాలు బలపడే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి తోడు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా ఇతర పార్టీల్లోకి నేతలు జంప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెడుతోంది. అయితే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.